లేకుండా మారాం, రక్షణ పొందాం, అన్ని పక్కన పెట్టాం. ఈరోజు కూడా ఎవ్వడి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా ఆయన్ని ప్రేమించి ఆయన ఆరాధించి ఈరోజు వెంబడిస్తున్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సామాజిక మార్పు, సామాజిక చైతన్యం, సమాజంలో వ్యక్తులలో మార్పు యేసయ్య సువార్త వల్లే జరిగింది. జక్కయ్య మారినట్టే ఈరోజు కఠిన పాషాణ హృదయాలు మారిపోయి సింహం గడ్డి తింటుంది నా రాజ్యములో అన్నాడు యేసయ్య. నేను పరిపాలించే రాజ్యములో సింహాలు గడ్డి మేస్తాయి, సింహము ఆవు దూడ కలిసి తిరుగుతాయి అన్నాడు. నిజంగా అప్పుడెప్పుడో 1000 ఏళ్ల నీతి పాలనలో జరిగిద్దని కొంతమంది అనుకుంటారు. 1000 ఏళ్ల నీతి పాలన కాదు, సంఘములో జరుగుతుంది. దైవిక పరిపాలనే సంఘములోనే అది జరుగుతుంది. తర్వాత అప్పుడు కూడా జరుగుతుంది అది రియల్గా. ఏది మనం సింహాన్ని ఆవు దూడని చూడవచ్చు, 2 కలిసి గడ్డి తింటాయి, 2 కలిసి తిరుగుతాయి. వాస్తవంగా సింహం ఆవు దూడని తినేస్తుంది, కానీ అట్లా కాదు, ఈ 2 కలిసి గడ్డి తింటాయి. అంటే సింహం కూడా సాధువు అయిపోతుంది, సింహం కూడా శాకాహారి అయిపోతుంది అని చెప్తున్నాడు యేసయ్య. నేను అనుకున్నాను స్టార్టింగ్లో అది ఎప్పుడో 1000 ఏళ్ల పాలనలో చూడవచ్చులే అనుకున్నా, కానీ తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించిన తర్వాత సంఘములో కనిపించింది. ప్రాణాలు తీసిన నరహంతకుడు నీ పక్కనే కూర్చున్నాడని నీకు తెలుసా? చాలా క్రూరమైన మనస్సు కలిగిన వాడు నీ పక్కన ఉన్నాడని నీకు తెలుసా? ఒకప్పుడు దారుణమైన జీవితం జీవించి ఎంతో మందికి హింస కలిగించిన వాడు నీ పక్కన కూర్చున్నాడని నీకు తెలుసా? నువ్వేమో ఆవుదోడు లాంటోడివి, కానీ నీ పక్కన కూర్చున్నాడు సింహం లాంటోడు. కానీ ఈరోజు అతడు కూడా నీతో పాటు మోకాళ్ళుని హల్లెలూయా అంటున్నాడు. ఇది కదా సింహం ఆవుదోడ కలిసి తిరగటం అంటే. బజారుల్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు అప్పట్లో అక్కడ ఉన్న అన్ని జనులు వచ్చే వాళ్ళని కదిలిస్తూ ఉండేవాళ్ళు మాటలతో. వీళ్ళు గొర్రెల్లా తలదించుకొని పోతుంటే కొంతమంది వాళ్ళని తిట్టడం, నన్ను తిట్టడం, ఈడ ఒకటి పెట్టాడు, ఈడ తయారయ్యాడు అని చెప్పి ఏదో వాళ్ళు తిట్టడం, ఎంత కొంతమంది పాపం ఆ వీధుల్లో అనేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని కూడా కదిలించుకునేవాళ్ళు. వాళ్ళు కదిలిచ్చేవాళ్ళు ఎంత క్రూరమైన మనుషులో వాళ్ళకి తెలియదు, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. అర్థమైందా? వాడు నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడని తెలియదు. అలాంటి వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏ స్థితిలో నుంచి మారారో, కానీ వాళ్ళని కదిలిచ్చే వాళ్ళకి తెలియదు సింహాన్ని కదిలిస్తున్నారని. కానీ వాళ్ళేం స్పందించరు, సైలెంట్గా. ఎందుకంటే మారారు కదా, మారిపోయారు కదా. లేకపోతే ఒకడేమో దేవుడు లేవుడని వాదిస్తున్నాడంట, ఒకడు దేవుడు ఉన్నాడని వాదిస్తున్నాడంట. ఇద్దరు కలిసి కూర్చొని ఒక చోట. సరే, దేవుడు ఉంటే ఉన్నాడు కానీ యేసు దేవుడు కాదన్నాడంట. మళ్ళీ దేవుడు ఉన్నాడని ఎంత నిజమో ఆ దేవుడు యేసు ప్రభు అనేది అంతే నిజంరా, నా మాట నమ్ము అని అరగంట సేపటి నుంచి వాదిస్తున్నాడంట. ఈ అరగంట సేపటి నుంచి వీళ్ళిద్దరు వాదన ఇంకొకటి చూస్తున్నాడు. మూడోవాడు సమీపంలో ఉండి చూసి 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 వచ్చి ఈ లేడని వాదించేవాడి దగ్గరికి వచ్చి లాగా ఒకటి పీకాడంట. పీకి దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువే, నేను నమ్ముతున్నా, నోరు మూసుకొని నమ్ము అన్నాడట. కుక్క కూడా నీకంటే విశ్వాసంగా ఉంటుంది, కానీ నువ్వు విశ్వాసం లేనోడా. వీధిలో ఉండే నిన్ను నటాషా మ్యామే తీసుకొచ్చారు. నీకు డబ్బు కావాలా? మర్చిపోవద్దు, ఒకవేళ నటాషా మ్యామ్ లేకపోతే నువ్వు బజారులో చచ్చిపోయి ఉండేవాడివి. చూడు, నీకేదో చెడు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. నేను నీకు ఉద్యోగం ఇస్తాను, చేస్తావా? ఎందుకురా నన్ను